ఉగాది పండుగ వసంత ఋతువు ప్రారంభంలో కొత్త చిగురులతో షడ్రుచుల సమ్మేళనంతో ఉగాది పచ్చడి చేసుకోవటం ఈ పండుగ యొక్క ఆంతర్యం. ఉగాది పండుగ శ్రీ పరాభవనామ సంవత్సరంగా జరుపుకుంటాము. ఉగాది పండుగ విశిష్టత ఏంటంటే ఈ రోజున ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేస్తారు. వేప పువ్వు చేదు, బెల్లం తీపి, చింతపండు పులుపు, మామిడికాయ వగరు, కారం ఉప్పుతో కలిపి చేసే షడ్రుచుల సమ్మేళనమైన ఈ ఉగాది పచ్చడి మన జీవితంలో అన్నీ కూడా అంటే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలనే అర్థాన్ని తెలుపుతుంది. ఈరోజే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ రోజున మన భవిష్యత్తును తెలుసుకుంటూ పంచాంగ శ్రవణం వినాలి, ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి. ఇక మన ఆచారాలైన పిల్లలకి పొద్దున్నే తలంటు స్నానం అంటే కుంకుడు కాయలతోటి పోసుకుని ఇల్లంతా కూడా చక్కగా అలంకరించుకుని మామిడి తోరణాలతో వచ్చే బంధువులకి స్వాగతం పలుకుతూ ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ. ముఖ్యంగా మన తెలుగు వారందరికీ కూడా ఇక్కడి నుంచే నూతన సంవత్సరం మొదలవుతుంది. తెలుగు నెలలన్నీ కూడా ఇక్కడి నుంచే మొదలవుతాయి. ఈ ఉగాది పండుగ మీ అందరికీ కూడా సమస్త శుభాల్ని కలుగుజేయాలని మేమిద్దరం కూడా కోరుకుంటున్నాం. నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.